ఎట్లా అనిపిస్తుంది మన కాడ కొత్తగూడెం కాడ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? కొత్తగూడెమే కాదు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అది ఏ విభాగమైనా సరే అటు మున్సిపాలిటీ కానీ ఇరిగేషన్ కానీ దేంట్లో పనులు చేసినా కాంట్రాక్టులకు బిల్లులు రావట్లేదు. దానికి పోగా ఇవాళ విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకుంటే నిన్నగాక మొన్న అన్ని ఉన్నత విద్యాలయాలు మొత్తం కూడా బంద్ చేస్తామని పిలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బతిలాడి వాళ్ళు 1000 కోట్ల అప్పులుంటే 800 కోట్లు ఇస్తా అని చెప్పారు. ఇలా ఓన్లీ 420 లాగా 420 హామీలు ఇచ్చి ఎక్కడ కూడా డెవలప్ లేదు. ఇలా రాష్ట్రం నడుస్తుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కడుపున పడ్డ బిడ్డ కాడ నుంచి కాటికి పోయే ముసలోడు దాకా అటు అంగన్వాడీలో పోషకాహారం నుంచి మొదలు పెడితే ఉచితంగా రేషన్ బియ్యం కరోనా వచ్చిన కానీ ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలో వేసే సీసీ రోడ్లు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, వ్యవసాయదారులకు రైతు భవనాలు కావచ్చు, ఇటు చూస్తే ఫ్రీ యూరియా కావచ్చు, అన్నీ ఇలా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పంపే డబ్బులతోటి పని చేసుకుంటూ కేవలం రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళ బొమ్మలు వేసుకోవడం తప్ప ఇలా కేసీఆర్ సగం అంటే మనకు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మంచి అభివృద్ధిగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సగం అప్పుల పాలు చేస్తే ఇవాళ దానికి డబలు రేవంత్ రెడ్డి సర్కారు కేవలం ఆయన కుర్చీ కాపాడడం తప్ప అభివృద్ధి ప్రణాళిక లేదు. ఎవరు అడగ ముందుకే అనాగాని హామీలు ఇచ్చేసి ఉచిత బస్సులు కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఇలా వాళ్ళ మంత్రులు వాళ్ళు చేసే పెద్ద పెద్ద కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వడం తప్ప ఎక్కడ ఎడ్యుకేషన్ కానీ నిన్న నైట్ నుంచి ఆరోగ్య సేవలు పేదలకు అంది ఆరోగ్య సేవలు నిన్న నైట్ నుంచి కూడా బంద్ చేసేసారు. అంటే మీరు కేంద్ర గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు, తెలంగాణ మీద కక్ష కట్టింది, రైతులకి యూరియా ఇవ్వట్లేదు, ఇదంతా ప్రాబ్లము కేంద్ర గవర్నమెంట్ మీద అని అంటారు కదా, ఎలా చూస్తున్నారు వీటిని? మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారే యూరియా ఇవ్వాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందే వ్యవసాయ సీజన్ వచ్చే ముందే మన రాష్ట్రానికి ఎంత యూరియా కావాలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే అంత యూరియా ఇస్తారు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఆల్రెడీ యూరియా మొన్నగాక నిన్న కరీంనగర్ కానీ మిగతా చోట్ల కూడా కంటైనర్లలో ట్రైన్లలో పంపించారు. యూరియా కొరత సృష్టించి కేంద్ర ప్రభుత్వం మీద నింద వేయడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావాలని ఉద్దేశపూర్వకంగానే యూరియాని టైట్ చేసి బ్లాక్ చేసి అమ్ముకుంటారు వాళ్ళు. ఎట్లా ఉందంటే కొత్తగూడెం ఎమ్మెల్యే ఎట్లా ఉన్నారు, ఎట్లా చేస్తుండ్రు, తను కూనంనేని సాంబశివ గారు ఎట్లా ఉంటారు? కొత్తగూడెం కాన్స్టిట్యున్సీలో పొత్తులో గెలిచిన సాంబశివరావు గారు ఇవాళ ఇక్కడ ఒక సైడు వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ ముందు మన హాస్టళ్లలో పనిచేసే ఆయాల కావచ్చు, మిగతా కార్మిక సంఘాలకు జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళే ధర్నా చేస్తారు. ప్రభుత్వంలో వాళ్ళే భాగస్వామి ఉంటారు. ఇవాళ పోరాడదాను అని చెప్పేసి పాలకపక్షాలకు తొత్తులుగా మారి కమ్యూనిస్టులు కూడా ఉన్న వాళ్ళ సహాయ స్వభావం కూడా కోల్పోతారు. ఏం ప్రశ్నించే తత్వం లేదు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. మన హైదరాబాద్ తర్వాత కొత్తగూడెంలో ఇటు చూస్తే కొత్తగూడెం మైన్స్ కావచ్చు, సత్తుపల్లి మైన్స్ కావచ్చు, మనుగూరు మైన్స్ కావచ్చు, మన కేటీపీఎస్ థర్మల్ పవర్ 7 స్టేషన్లు కావచ్చు, మన హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, అనేక పరిశ్రమలకు ఖనిజ సంపదకు నిలయం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3 రాష్ట్రాలకు బోర్డర్. ఇది అపారమైన ఖనిజ సంపద, అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఎక్కడి నుంచో దేశంలో అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకే ప్రజలు ఇవాళ ఇక్కడి నుంచి ఏమీ లేకుండా ఈ ప్రభుత్వంలో ఊర్లు ఇచ్చిపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళే దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడదంటే ఈ గవర్నమెంట్ చేయబట్టే ఏర్పడదు. ఫైనల్ ఏం చెప్తున్నాను మన కొత్తగూడెం ప్రజల నుండి, అంటే గవర్నమెంట్ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ ఏం లేదు, ఇప్పటికైనా ఉచిత హామీలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కు మించి తాజు మించి మైకుల ముందు టీవీలలో ఎక్స్పోజ్ కోసమో ప్రజల్ని మభ్యపెట్టుకోవడం హామీలు ఆపేసి ఒక నిజాయితీగా నిబద్ధతగా పనిచేసి ఎంతోమంది అలా విలువలాడుతున్నారు. అటు చదువు ఆగిపోయేటట్టుంది, పేదలకు వైద్యమైనట్టు లేదు. ఎవరన్నా ఇలా మన ఊరు మనబడి అనే చిన్న వర్కులు చేసిన వాళ్ళు అయితే 2 సంవత్సరాలు నిన్న కాక మొన్న ఆ మధ్యలో సెక్రటరియట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా చేస్తే పెట్టుబడి పెట్టి పనిచేసిన కాంట్రాక్టులను కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. అంటే ఇలా ఏ వ్యవస్థ కూడా పని చేయట్లేదు, పేరుకే తప్ప ఏం లేదు. ఆయన 420 హామీలు ఇచ్చింది కాబట్టి అవన్నీ వేస్ట్. ఇవాళ తులం బంగారం ఇస్తాడు ఆడపిల్లలకు, కళ్యాణ లక్ష్మి తర్వాత డబ్బులతో పాటు బంగారం ఇస్తాడు, బియ్యం వాళ్ళు ఇచ్చుకుని చెప్పి అవన్నీ కూడా వేస్ట్. అన్నీ గవర్నమెంట్ ఇప్పుడు నడిచేది సెంట్రల్ గవర్నమెంట్. తక్షణం 12,000 పంచాయతీలలో ప్రభుత్వ వ్యవస్థ మొత్తం చిన్న భిన్న ఉంది కాబట్టి బీసీ డిక్లేర్ చేసి ఎన్నికలు పెడితేనే గ్రామ పంచాయతీలకు నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన మొత్తం కుంటుపడి ఉంది. కాబట్టి తక్షణం స్థానిక సంస్థలో అటు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికలు తక్షణం నిర్వహిస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటన్నా ఇలా గ్రామాలు బాగుపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం.